సో బేసికల్ గా విజువల్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే హియర్ యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ ద మోడల్. సో సపోజ్ నేను ఏం చేస్తానంటే విల్ బి ట్రైనింగ్. సో ఇప్పుడు మనం డాగ్స్ కి ఎలా ట్రైన్ చేస్తాము, సో అన్నప్పుడు సో దాన్ని కూర్చొని చూపించి మళ్ళీ స్టాండ్ అని ఇలా నేర్పిస్తా వస్తాం కదా. సో ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ మనకి చేస్తుంది అంటే టు మేక్ ద ప్రిడిక్షన్స్. సో ఏదైనా మనకి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేసే కానీ లేదంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ కానీ సో ఏదైనా అనాలిసిస్ చేయాలంటే గానీ సో ఈ ప్రకారంగా మనకి మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. అర్థమవుతుందా అవి? ఆ! సో మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బేసికల్లీ ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ మనకి ఇప్పుడు రోబోట్ కూడా ఎలా ఉంటది అంటే సో హౌ యూ ట్రైన్ యూ. సో దాన్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో సో దాని ప్రకారంగానే అది ట్రైన్ అవుతూ ఏమవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ ఇట్ సెల్ఫ్. ఓకే, దాని అంతగట్టి అది క్రియేట్ చేసుకుంటాయి. చాట్ జీపీటీ కూడా, డిడ్ యూ యూజ్ దట్ చాట్ జీపీటీ ఎనీ టైమ్? ఆ! యెస్. యెస్. సో యూజ్ చేసింటాం కదా ఆబ్వియస్లీ. సో అది ఏమవుతుందంటే సో ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్స్ సో మోర్ టైమ్స్, సో వాట్ ఈస్ దిస్ ప్రిడిక్షన్, సో ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాను హౌ మచ్ డిస్టెన్స్ ఐ కెన్ ట్రావెల్ సో విత్ ఇన్ దీస్ 3 hours అని చెప్పి దాన్ని ట్రైన్ చేస్తా వచ్చామనుకో ఏమవుతుందంటే దట్ విల్ ట్రైన్ ఇట్ సెల్ఫ్. సో ఓకే, అదంతా అది ట్రైన్ చేసుకొని మనకి కావాల్సిన అనాలిసిస్ ప్రిడిక్షన్స్ అనేవి కంప్లీట్ గా అక్యురేట్ గా మనకి ఇస్తుంది అనమాట. సో దానికోసం మనం ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి వాడతాం. ఓకే, సో ఆ! ఇక్కడ డెఫినేషన్ మిషన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ద డేటా. సో మనం ఇచ్చిన రా డేటా నుంచి ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు లెర్న్ సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, మనము వెదర్ ప్రిడిక్షన్ చేస్తాం. సో ఎప్పుడో 1 month తర్వాత మనకి సో ఇలాగా ఋతు ఏంటిది దట్ స్ట్రోమ్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ అనేది సమ్ టైమ్స్ యూఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ ఇట్. సో దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ సమ్ సెట్ ఆఫ్ ఫీచర్స్. సో సెట్ ఆఫ్ ఫీచర్స్ ని మనం బేస్ చేసుకొని ఏం చేస్తామంటే దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఆ! అది అర్థమవుతుందా? ఆ! సో ఏం లేదు, మనం ప్రిడిక్షన్స్ చేస్తాము రా డేటా నుంచి. సో ఓకే, డేటా ఏదైతే తీసుకుంటామో దాని నుంచి మనము ఫస్ట్ ప్రిడిక్ట్ చేస్తాం. సో అలాగే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ట్రైన్ చేస్తాం అల్గారిథం. సో ట్రైన్ చేసి సిమిలర్ టైప్ ఆఫ్ డేటానే మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. సో అలా టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ అల్గారిథం మోడల్ అనేది ఏమవుతుంది అంటే దట్ కంప్లీట్లీ గెట్స్ బిల్ట్. ఓకే, సో మనం ఒక కంప్లీట్ అల్గారిథం ని మనం బిల్డ్ చేసినట్టు అవుతుంది, ఒక మోడల్ ని. ఓకేనా, ఓకే. ఓకే. సో నీకు ఇన్ డెప్త్ గా వెళ్ళంగా నీకు అర్థమవుతుంది. ఓకే, హ్మ్. సో వాట్ ఈస్ ద 3 key aspects we are having for the machine learning is that is the task, experience, performance. సో టాస్క్ మనం ఏంటిదంటే దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రిడిక్షన్ ప్రాబ్లమ్స్. సో ఓకే, టాస్క్ ఏంటిదంటే ప్రిడిక్షన్ ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నాను. సో ఓకేనా, సో ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ పర్ఫార్మెన్స్. సో ఓకే, ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ ఎవర్ యూ గివ్ ద టాస్క్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్. ఓకే, ఏదైనా సరే పాస్ట్ డేటా సెట్స్ నుంచి అది ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. నౌ యూ గాట్ మై పాయింట్. ఆ! ఓకే, సో మనం ఆ, ఇప్పుడు డాగ్స్ కి బిస్కెట్ ఇస్తాం సో క్యాచ్ అని. సో క్యాచ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ అబ్జర్వ్ అవర్ ఏంటిది నా బిహేవియర్ ఏంటిది అనేది అబ్జర్వ్ చేస్తుంది ఫస్ట్ థింగ్. ఓకే, సో నేను బిస్కెట్ ఇస్తున్నప్పుడు క్యాచ్ అన్నానంటే దట్ విల్ అబ్జర్వ్ ఇట్. ఓకే, సో వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఇట్, సో నేను ఎప్పుడైతే నేను క్యాచ్ అని అన్నప్పుడు సో దాన్ని అది ట్రైన్ అవుతుంది. సో ట్రైన్ అవుతా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ గా మనకి తర్వాత ఏమవుతుంది అంటే సో ఇట్ విల్ పర్ఫార్మ్ వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద డాగ్, ఇట్ విల్ పర్ఫార్మ్ దట్ యాక్టివిటీస్. ఓకే, హ్మ్. నౌ యూ గాట్ ఇట్ అభి. సో ఇదే సింపుల్ గా మనకి మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిదో. హ్మ్? ఓకే. అర్థమైందా? హ్మ్. సో డేటా ఇప్పుడు సెట్స్ మనం ఏం చేస్తాం? చేసుకోవడమా? డేటా సెట్స్ నుంచి ప్రిడిక్షన్ వాల్యూస్ అవును, డేటా సెట్స్ తీసుకుంటాం. సో ఆ డేటా సెట్స్ నుంచి మనం ప్రిడిక్షన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ మనం ట్రైన్ చేయాలి మోడల్ ని.
ఓకే. ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం అని ఉంటది. సో, లేదా డెసిషన్ ట్రీ అనేది ఒకటి ఉంటది. సో, వీటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రైన్ చేయాలి. సో, ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి. సేమ్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చేసి. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే, సో, నేను ఏజ్ కాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో, ఏజ్ కాలిక్యులేట్ చేయాలి. సో, 1997 నుంచి సో, ఇప్పుడు 2025 ఏజ్ ఎంత అనేది నేను ఫస్ట్ డేటా ట్రైన్ చేస్తాను మోడల్‌ని. సో, ఇప్పుడు 1997 నుంచి 2025కి ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే దట్ యూ నీడ్ టు ఎస్టిమేట్ ఇట్. ఓకే. ఆబ్వియస్‌లీ ఎంత ఉంటదంటే అరౌండ్ 26, 27 అనుకుందాం. సో, నెక్స్ట్ మళ్ళీ ద సేమ్ కైండ్. సో ఏజ్ ఇస్తున్నాను. సో ఏజ్ ఫ్రమ్ 1998 టు 2025. సో 25 అలాగా మనకి ఆ ప్రిడిక్షన్ అనేది చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాని నేను ఇస్తున్నా. సో ఏజే చెప్తున్నాను. సో బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే సో లైక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ బర్త్‌డే. సో 17/9/2023 అని చెప్పి ఇస్తాను. సో ఇప్పుడు ఉన్న డేట్ కి ఆ ఏజ్ ఎంత అనేది నేను అడుగుతాను. సో దట్ ఐఎమ్ టెస్టింగ్ ద మోడల్. సో ఇప్పుడు వరకు నేను ట్రైన్ చేశాను డేటా చేశాను మోడల్‌ని. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా. అర్థమవుతుందా అది? ఉమ్, అవి అర్థం కాకపోతే అడుగు. ఓకేనా? అలాగే ఉండకు. ఒక్క ఓకే. నిమిషం. ఐ లెట్ యూ నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఒక మోడల్ ఉంది నాకు. ఓకే. ఐ ఉమ్, డోంట్ హావ్ మై మౌస్. ఓకే. అందుకు నేను సో ల్యాప్‌టాప్ మౌస్‌లో నుంచి రాస్తున్నా కాబట్టి ఇలా వస్తుంది. ఉమ్, జస్ట్ సో నేనిప్పుడు ఏం చేస్తానంటే ఐల్ జస్ట్ ట్రైన్ మై మోడల్. సో ఇప్పుడు మోడల్‌ని నేను ట్రైన్ చేస్తున్నా. సో ఏ డేటా సెట్ అంటే సో శాంపుల్ డేటా సెట్‌తో. సో ఈ శాంపుల్ డేటా సెట్ నాకెలా ఉంటది అంటే లుక్ అట్ దిస్ కేర్‌ఫుల్లీ. సో నేను ఇప్పుడు ఇచ్చే డేటా ఏంటిదంటే సో ద ఏజ్ సో ఫ్రమ్ 1997 టు 2025. సో ఓకే. ఇలా ఒక డేటా సెట్ ఇచ్చారు. సో ఓకే. దాంట్లో ఒక డేటా సెట్ 1. సో ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ 1998 టు 2025. సో ఓకే. ఈ టైప్స్ ఆఫ్ డేటా నేను ఇచ్చాను. సో దాన్ని నేను ట్రైన్ చేశాను. సో అప్పుడు ఇది ట్రైన్ అవుతది ఎలాగా అంటే ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే ఇట్ విల్ గెట్ ద అరౌండ్ 27 ఇయర్స్ అనుకున్నాం. సో ఓకే. 27 ఇయర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఐఎమ్ గివింగ్ దిస్ యాస్ 26 ఇయర్స్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేశానంటే నేను ట్రైన్ చేశాను ఆ మోడల్‌ని. సో ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రమ్ హియర్ టు హియర్ అని చెప్పి నేను ట్రైన్ చేశాను. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తా నా మోడల్‌ని. సో ఓకే. టెస్ట్ డేటా. సో ఇప్పుడు టెస్ట్ డేటాలో నేనేమి ఇస్తున్నానంటే వాట్ ఈస్ మై డేటా ఐఎమ్ గివింగ్ ఈస్ 12/09/2024. సో టు టిల్ డేట్. ఓకే. టిల్ డేట్. ఇది నా డేటా. ఓకేనా? నా టెస్ట్ డేటా. సో ఇప్పుడు నువ్వు ఎలా అయితే ట్రైన్ చేసావో మోడల్‌ని ఆ ప్రకారంగా నాకు ఇక్కడ అనాలిసిస్ చేసి ఇస్తది. సో విత్ యువర్ డేస్. అర్థమైతుందా అవి? ఏం చేస్తున్నాం అవును. అనేది. సో దిస్ ఉమ్, ఈస్ యువర్ మిషన్ లెర్నింగ్. సో ఇదే మనం చేసేది మిషన్ లెర్నింగ్‌లో. సో ప్రీవియస్ డేటాని తీసుకుంటది. సో ప్రీవియస్ డేటాతో మనం మోడల్‌ని ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో సో ట్రైన్ చేసిన తర్వాత ఒక ఆ మోడల్‌ని మనం టెస్ట్ చేయాలి కాబట్టి ఒక శాంపుల్ డేటా అనేది ఇస్తాను. సో ఆ శాంపుల్ డేటాస్‌తో మనకి అక్యురేట్ ప్రిడిక్షన్స్ అనేటివి మనం చేయగలం. సో దట్ ఈస్ యువర్ మిషన్ లెర్నింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ దట్ మిషన్ లెర్నింగ్. ఓకే. నౌ యూ గాట్ మై పాయింట్ అభి? అవును. So here, look at this. So input and output devices, data are used with the machine learning algorithms. సో ఇప్పుడు ఏం చేస్తాం ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో ఏంటిదంటే రూల్స్ డేటా ఉంటది ఆన్సర్స్ ఉంటాయి. సో దాని తర్వాత మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఆన్సర్స్ డేటా ఉంటది దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో యువర్ రూల్స్. సో మనం రూల్స్ ఇస్తాం తర్వాత. సో ఆన్సర్ మనమే ఇస్తాం డేటా మనమే ఇస్తాం కానీ లాస్ట్ కి రూల్స్ మనం పెట్టేసి నువ్వు మిషన్ లెర్నింగ్ ని ట్రైన్ చేస్తావు. సో ఇదేంటిది అనేది నేను క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ రూల్స్ ఏంటివి ఆన్సర్స్ ఏంటిది డేటా ఏంటిది అనేది నేను డెసిషన్ ట్రీ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే. సో డోంట్ వరీ అబౌట్ దట్.
సో ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ యువర్ ట్రైనింగ్ ఫేజ్. సో ఓకే, ట్రైనింగ్ ఫేజ్ లో ఆన్సర్స్ ఉంటుంది, డేటా ఉంటుంది. సో దట్ ఈస్ యువర్ ఎస్ ఆర్ నో. సో ఓకే, ఎస్ ఆర్ నో లేదా సో 25% ఉన్న వాళ్ళు, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ ద మిషన్ లెర్నింగ్ టు సార్ట్ ద డేటా, సో 25 ఏజ్ బిలో ఉన్న వాళ్ళని నేను సార్ట్ చేయమంటున్నా. ఇక్కడ ఇచ్చే రూల్ నేను అది, అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ అభి? సో ఇక్కడ నా ఆన్సర్ ఏమిచ్చానంటే, సో నా ఆన్సర్ ఇక్కడ, సో దట్ ఈస్ సో మోర్ దెన్ 100 మెంబర్స్ నాకు ఆన్సర్ వస్తుంది. డేటాలో నేను ఏం చేస్తాను అంటే దిస్ ఈస్ అవర్ డేటా సెట్. సో ఇక్కడ రూల్ నేను ఏమి ఇస్తున్నానంటే, సో 25 బిలో, సో ఏజ్ 25 బిలో అనేది నేను ఇక్కడ రూల్ ఇస్తాను. సో ఆ ప్రకారంగానే నాకు ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకేనా? సో ఆ డేటా నుంచి మనం మోడల్ అంతా ట్రైన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత నీకు అక్యురేట్ ప్రిడిక్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక్కడే చెప్పేశాను. సో హౌ దట్ మిషన్ లెర్నింగ్ వర్క్స్ మీన్స్, సో డెసిషన్ ప్రాసెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అనలైజ్ ద ఇన్పుట్ అండ్ మేక్స్ ఎ క్లాసిఫికేషన్ ఆర్ ద ప్రిడిక్షన్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ అంటే క్లస్టరింగ్ ఏంటిదని, సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ డెసిషన్ ప్రాసెస్ అనేది మనకు ఉంది. సో ఈ డెసిషన్ ప్రాసెస్ లో ఉన్న మనకి ఆ డేటాను తీసుకొని, ఆ డేటాలో నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఫర్ సపోజ్ ఈమెయిల్స్ లో స్పామ్ ఈమెయిల్స్ అనేవి మనకు వస్తాయి కదా, ఐడియా ఉందా? స్పామ్ మెయిల్స్ అనేవి వస్తాయి. సో దానికి ఏంటిదంటే, నేను కంప్లీట్ గా ఈమెయిల్ లో నాకు ఏవైతే ఈమెయిల్స్ వచ్చాయో అన్ని నేను అప్లోడ్ చేసేస్తా మోడల్ కి. సో అప్లోడ్ చేసిన తర్వాత స్పామ్ ఏది, నాట్ స్పామ్ ఏది అనేది నేను సార్ట్ చేయమని అడుగుతున్నా ఇక్కడ. ఓకేనా? సో దట్ యూ నీడ్ టు మేక్ యువర్ డెసిషన్ ప్రాసెస్. ఓకే, సో ఎర్రర్ డిటర్మినేషన్. సో ఈ ఎర్రర్ డిటర్మినేషన్ ఏంటంటే, దట్ ఎర్రర్ ఫంక్షన్స్ మెజర్స్ హౌ అక్యురేట్ ద ప్రిడిక్షన్స్ ఆర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, ఇక్కడ చూడు ఎగ్జాంపుల్. If the model predicts 8 spam emails correctly out of 10, the error function quantifies the mistake to incorrect predictions. సో ఓకే, అవుట్ ఆఫ్ 10 లో నాకు 8 స్పామ్ ఉన్నాయనిపిస్తుంది అని చెప్తుంది అది. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ ని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఓకేనా? సో అది ఎర్రర్ డిటర్మినేషన్ అంటే. సో మోడల్ ట్రైనింగ్, సో మోడల్ ఆప్టిమైజేషన్, సో దట్ యూ నీడ్ టు అడ్జస్ట్ టు ద ఇంప్రూవ్ అక్యురసీ. సో ప్రతిసారి మనము మోడల్ ని ట్రైన్ చేసి టెస్ట్ చేయడం వల్ల ఏంటిదంటే, అట్ లాస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ప్రాపర్ అక్యురసీ డేటా. ఓకే, so that is how the machine learning works. Okay, so now I'll let you know the stages. So first, first machine learning algorithms వాడాలి అంటే డేటా క్లీనింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను నీకు పన్నీర్ది పిక్చర్ చూపించా, ఐడియా ఉందా? డేటా ఇన్ఫర్మేషన్ అని ఒక పిక్చర్ చూపించాను కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో డేటా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక పిక్చర్ చూపించాను, ఐడియా ఉందా నీకు? పన్నీర్, పాలు పెట్టేసి పన్నీర్ ఎలా చేస్తాము అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఒక పిక్చర్ నేను చూపించాను నీకు. సో దట్ యూ నీడ్ టు డూ. సో రా డేటా, ఫర్ సపోజ్ నేను ఇంతకుముందు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో ద సేమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిపీటింగ్ నౌ. సో హియర్ వీ నీడ్ టు హ్యావ్ ద డేటా. సో ఓకే, నేను మేనేజ్మెంట్ ని అడుగుతున్నా, కాలేజ్ మేనేజ్మెంట్ అడుగుతున్నాను. ద 3rd ఇయర్ స్టూడెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్, ఓన్లీ ఇండియన్స్ ది డేటా మాత్రమే నాకు కావాలి. ఓకేనా? సో మీ కాలేజ్ లో ఎవరైతే చదువుతున్నారో, నేను కాలేజ్ మేనేజ్మెంట్ అడుగుతాను, గివ్ మీ ద 3rd ఇయర్ స్టూడెంట్స్ డేటా. ఓకే, 3rd ఇయర్ స్టూడెంట్స్ డేటా ఇవ్వనప్పుడు కంప్లీట్లీ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క డేటా అనేది నాకు ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేయాలంటే, నాకు ఏదైతే డేటా కావాలో దాన్ని నేను ఫిల్టర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ డేటా క్లీనింగ్ అంటే ఏంటిదంటే, సమ్ టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ నల్ వాల్యూస్. అంటే మనకి ఎక్సెల్ డేటా ఐడియా ఉందా నీకు అభి? ఎక్సెల్ డేటా సెట్స్. సో దిస్ ఈజ్ యువర్ ఎక్సెల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎక్సెల్ డేటాలో నాకు ఏంటిదంటే, ఫర్ సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ, ఓకే, సో బి, సో ద నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుందంటే, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ యూఆర్ హ్యావింగ్, సింబల్స్ ఉంటాయి. సో 004, సో అలాగా. సో ఇది ఒక సెట్ ఆఫ్ డేటా అనుకో. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఏదైనా అనాలిసిస్ చేయాలంటే, యూఆర్ హ్యావింగ్ ద బ్లాంక్ డేటా హియర్. ఓకే, సో ఇది బ్లాంక్ టపుల్ అంట.
సో టపుల్ అనొచ్చు, లేదా సెల్ అనొచ్చు, డేటా సెల్ అనొచ్చు. సో ఇప్పుడు నువ్వు ఏదైనా అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద నెంబర్స్, 5 నెంబర్స్ ని నేను యాడ్ చేయాలనుకుంటున్నా. హియర్ ఐఎమ్ హ్యావింగ్ సో ఈ క్యూ అండ్ దెన్ 4. ఓకే. సో థింక్ దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ డేటా సెట్. ఓకేనా? అవి జాగ్రత్తగా విను. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను అడిషన్ ఆపరేషన్ చేయాలి బేసిక్ అయితే ఇక్కడ. సో బట్ నాకేంటిదంటే మిడిల్ లో నాకు లెటర్ వచ్చేసింది అండ్ ఇంకొక డేటా సెల్ అనేది నాకు ఎంటీగా ఉంది. సో ఇప్పుడు నీకు అడిషన్ ఆపరేషన్ అనేది కరెక్ట్ గా జరగదు. ఎందుకంటే నీకు ఇక్కడ రా డేటా ఉంది నీకు. సో ఇప్పుడు నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ మిస్సింగ్ వాల్యూస్, దాని తర్వాత న్యూమరికల్ వాల్యూ లేదు ఇక్కడ, కేటగిరికల్ వాల్యూ, దట్ ఈస్ యువర్ ఆల్ఫాబెట్ నెంబర్. సో ఆల్ఫాబెట్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే యూనిట్ ఎలిమినేట్ దీస్ 2. సో ఎలిమినేట్ చేస్తేనే మనము అడిషన్ ఆపరేషన్ అనేది చేయగలం. అర్థమవుతుందా అవి ఏం చెప్తున్నాను? దట్ ఈస్ యువర్ డేటా క్లీనింగ్ ఇయర్. సో ఈ డేటా క్లీనింగ్ లో మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది మనం ఇన్ డెప్త్ గా వెళ్ళినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే. నెక్స్ట్ వన్ డేటా స్ప్లిట్టింగ్. సో ఈ డేటా స్ప్లిట్టింగ్ లో ఏం చేస్తామంటే, సో కంప్లీట్ గా మనకు ఒక డేటా అనేది ఉండింటది. సో ఆ డేటాని ట్రైన్ చేసేకి ఒక పక్క, టెస్ట్ చేసేకి ఒక డేటాని. సో ఓకే, దట్ యు ఆర్ గోయింగ్ టు డివైడ్ దట్ సేమ్ డేటా. ఓకే. సో నెక్స్ట్ వన్ మోడల్ ట్రైనింగ్ చేస్తాము, మోడల్ వాలిడేషన్ చేస్తాము, ప్రిడిక్షన్ అండ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో దాని తర్వాత కంపేర్ విత్ ద అదర్ మోడల్స్. సో ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ మోస్ట్ ఎఫిషియంట్ మోడల్. సో డేటా క్లీనింగ్ చేస్తాము. ఉన్న డేటాని మనం ఏం చేస్తామంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. ఒకటి ట్రైనింగ్ డేటా లాగా, ఒకటి టెస్టింగ్ డేటా లాగా. సో దాని తర్వాత ట్రైనింగ్ డేటా తీసుకొని మోడల్ ని ట్రైన్ చేస్తాం. సో ఓకే. సో తర్వాత ఏం చేస్తామంటే ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ డేటా ఉంది కదా మనకి ఇక్కడ, ఆ టెస్ట్ డేటాని తీసుకొని మోడల్ ని మనం టెస్ట్ చేస్తాం. సో ఆ మోడల్ ని టెస్ట్ చేసినప్పుడు మనం ప్రిడిక్షన్స్ అనేవి కరెక్ట్ గా వస్తున్నాయా లేవా, ఏమన్నా ఎర్రర్ క్యాలిక్యులేషన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ యూ విల్ బి గోయింగ్ ఫర్ ద కంపారిజన్ విత్ ద అదర్ మోడల్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. సేమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని డిఫరెంట్ అల్గారిథమ్స్ ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. సో ద నెక్స్ట్ వన్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మోడల్. సో ఏదైతే మనకి పక్కాగా అక్యురసీ ఏ మోడల్ ఇస్తుందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? అవి అర్థమైందా? హౌ దట్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ వర్క్. సో ఇది ప్రొసీజర్ అన్నమాట బేసిక్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ రా డేటా కలెక్షన్. డేటా సెట్ తీసుకుంటాం. సో ఓకే, ఆ రా డేటాలో మనం ఏం చేస్తామంటే మిస్సింగ్ డేటా హ్యాండ్లింగ్ చేస్తాము, ఇనిషియల్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, సెలెక్షన్. దీస్ ఆర్ ద టెక్నిక్స్ వీఆర్ హ్యావింగ్ టు గెట్ యువర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేసిన తర్వాత సో టెస్ట్ డేటా. సో దిస్ ఈస్ ద ఎలాబరేషన్ ఫర్ ద అబోవ్ వన్. ఓకే. సో పై దానికి ఎలాబరేషన్. ఓకేనా? Okay. So next one, we are having the types of algorithms. So machine learning. So ఈ types of machine learning లో మనకి supervised machine learning, unsupervised machine learning, reinforced learning, semi supervised learning. ఇవి మనకి 4 types of learnings ఉన్నాయి. So first we'll go for the supervised learning. Okay. సో ఎన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉన్నాయంటే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ సూపర్వైజ్డ్ అంటే ఏంటిది, సెమీ సూపర్వైజ్డ్ అంటే ఏంటిది, అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటిది అని నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అట్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ని బాగా చూడు. ఓకే. సో ఈ డయాగ్రామ్ లో మనకి ఏమవుతుందంటే లేబుల్డ్ డేటా అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ ఇన్పుట్ రా డేటా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. సో ఇప్పుడు ఫీచర్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఆ కౌకి ఏమవుతుంది, సో మనం ఏమంటాము దాన్ని కొమ్ములు అంటాము. కౌకి కొమ్ములు ఉంటాయి. ఓకే. కొంచెం తోక అనేది పెద్దగా ఉంటది. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటది అంటే కొంచెం పెద్దగా ఉంటది, పొట్టిగా ఉంటది. ఓకేనా? సో వెయిట్ తీసుకుంటాం, హైట్ తీసుకుంటాము. దాని తర్వాత ఫీచర్స్. సో ఐస్ ఎలా ఉంటాయి, తర్వాత ఇయర్స్ ఎలాగా ఉంటాయి, దానికి లార్జ్ గా ఉంటాయా, స్మాల్ గా ఉంటాయా, సో ఓకే. సో హైట్ ఎంత ఉంటది, ఇవి మనం ఫీచర్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా అవి?
వాటిని మనం ఫీచర్స్ అంటాం ఇక్కడ. సో ఆ ఫీచర్స్ బేస్ గా ఇప్పుడు ఎలిఫెంట్ కి ఏముంది, తొండం ఉంటది ఓకేనా, ఇయర్స్ పెద్దగా ఉంటాయి, తోక చిన్నగా ఉంటది ఓకేనా. సో ఎలిఫెంట్ చాలా బిగ్ గా ఉంటది అండ్ ఇట్స్ వెయిట్ ఈజ్ వెరీ మచ్. సో దాని వెయిట్ కూడా ఏంటిదంటే హైగా ఉంటది. సో ఇలాగ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ కేటగరైజ్ చేస్తాం, బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ యూఆర్ గోయింగ్ టు కేటగరైజ్ ఇట్. సో క్యామెల్ ఏంటిది, చాలా పొడుగు ఉంటది, నెక్ అనేది చాలా లాంగ్ ఉంటది. సో ఇట్ ఈస్ మోర్ హైటర్ దాన్ వెన్ కంపేర్డ్ విత్ ద కౌ అండ్ ద ఎలిఫెంట్. సో దానికి మళ్ళీ పైన ఒకటి హంప్ లాగా ఉంటది. సో ఇలాగ మనం ఏం చేస్తామంటే యూనిట్ టు లేబుల్ దే, సో బేస్డ్ ఆన్ దేర్ ఫీచర్స్. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే సో యూఆర్ గోయింగ్ టు గో ఫర్ ది సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అని మనకు కొన్ని ఉంటాయి. సో వాటిని మనం అల్గారిథం తీసుకొని ఆ ప్రాసెసింగ్ అంతా చేసి సో మనకి ఇలా అనేది అవుట్పుట్ వస్తుంది. సో నేను ఒక పిక్చర్ ఇచ్చేస్తాను, ఎలిఫెంట్ పిక్చర్ ఇస్తాను మోడల్ కి. సో ఇప్పుడు నేను వాట్ ఈస్ దిస్ ఎలిఫెంట్ నేమ్ అని నేను అడిగినప్పుడు ఇట్ విల్ గివ్ దట్ నేమ్ యాజ్ ఎ ఎలిఫెంట్. అర్థమవుతుందా అభి? సో ఇది, సో ఇప్పుడు సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథం అంటే ఏంటిదంటే దట్ ఈస్ యువర్ కేటగోరికల్ డేటా అన్నమాట. సో ఓకేనా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ వేర్ మోడల్స్ ట్రైన్ ఫ్రమ్ ద లేబుల్డ్ డేటా. సో ఓకే, లేబుల్డ్ డేటా అంటే ఇది. సో మనం ఇప్పుడు లేబుల్ చేసుకున్నాం కదా డేటానంతా. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు కింద లేబుల్స్ కౌ, ఎలిఫెంట్, క్యామల్. సో వీటిని ఎలా లేబుల్ చేసామంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఓకేనా. దాని ఆకారం బట్టి మనము దాని వెయిట్, దాని హైట్, ఐస్ ఎలా ఉంటాయి, ఇయర్స్ ఎలా ఉంటాయి, దాని స్పెషాలిటీ ఫీచర్స్ ఏంటివి అనేది మెన్షన్ చేసి లేబుల్ చేస్తాం. ఓకే. సో అలా లేబుల్ చేసినప్పుడు మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఓకే. సో దిస్ మోడల్ మేక్స్ ద ప్రిడిక్షన్స్ అండ్ కంపేర్స్ దెమ్ విత్ ద ట్రూ అవుట్పుట్స్. సో ఓకే, మనము ట్రైన్ చేసిన తర్వాత నేను ఒక అనిమల్ ని తీసుకొస్తాను, టైగర్ ని తీసుకొస్తాను. సో నేను ట్రైన్ చేసిన దాంట్లో నాకు ఎక్కడ టైగర్ లేదు, నాకు ఓన్లీ కౌ, జిరాఫ్, సారీ ఏంటిది అది క్యామెల్, దాని తర్వాత ఏంటిది ఎలిఫెంట్, ఈ మూడు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు టెస్ట్ చేసేటప్పుడు నేను టైగర్ పిక్చర్ ఇచ్చి సో ప్రిడిక్ట్ దిస్ అని అడుగుతాను, ఈ పిక్చర్ ఏంటిది అనేది నాకు ప్రిడిక్ట్ చేయమని అడుగుతాను. సో ఇప్పుడు నేను దాన్ని ట్రైన్ చేయలేదు, ఈ మూడు అనిమల్స్ మాత్రమే నేను ఇచ్చి ట్రైన్ చేశాను. సో బట్ టైగర్ అనేది నేను ఇవ్వలేదు. సో ఈ ఫీచర్స్ అది ఎలా ప్రిడిక్ట్ చేస్తుందంటే బికాస్ సో ఇక్కడ ఇచ్చిన మనం లేబుల్ ఇచ్చిన ఏ ఫీచర్స్ లో కూడా టైగర్ రిలేటెడ్ ఫీచర్స్ మనకి ఎక్కడా లేవు. అర్థమవుతుందా అది ఏం చెప్తున్నా? ఓకే. సో మనం మోడల్ ని ట్రైన్ చేసింది మూడు అనిమల్స్ తోనే. సో కవ్వు, తర్వాత ఎలిఫెంట్, నెక్స్ట్ వన్ ఏంటిది క్యామెల్. సో ఈ క్యామెల్ ఈ మూడిటి యొక్క ఫీచర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, హైట్, వెయిట్, ఇయర్స్, దాని తర్వాత ట్రంక్ ఉంది ఎలిఫెంట్ కి. సో ఓకే, ఇయర్స్ బిగ్ గా ఉంటాయి ఎలిఫెంట్ కి ఓకేనా. సో అలాగే మనం ఏం చేసామంటే ఆ ఫీచర్స్ బేస్డ్ గా వి ట్రైన్డ్ దట్ మోడల్. సో ఇప్పుడు నేను మోడల్ కి తీసుకెళ్లి నేను టైగర్ పిక్చర్ ఇచ్చేసి సో ప్రిడిక్ట్ చేయు ఈ అనిమల్ ఏంటిదనే నేను అడుగుతాను. సో ఓకే, నేను ఈ మోడల్ కి టైగర్ యొక్క ఫీచర్స్ ఇచ్చి నేను ట్రైన్ చేయలేదు. సో కాబట్టి అది ప్రిడిక్ట్ చేయలేదు. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం ఫీచర్స్ బేస్డ్ గా లేబుల్ క్రియేట్ చేసి మనము మోడల్ ని ట్రైన్ చేస్తామో దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు స్టూడెంట్ అంటే ఏముంటాయి, వాట్ ఆర్ ద ఫీచర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్. సో యూ నేమ్, ఓకే, సో ఏజ్, సో జెండర్, సో విచ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, సో వేర్ ఈస్ ఫ్రమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇవన్నీ ఫీచర్స్ అంటాం. ఓకేనా, అర్థమవుతుందా అది. సో అది మనకి సో ఫర్ సపోజ్ థర్డ్ ఇయర్, సో థర్డ్ ఇయర్ అంటే నాకు థర్డ్ ఇయర్ లో సిఎస్సి. సో ఇప్పుడు ఏం సబ్జెక్ట్స్ వస్తాయి, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ లో నాకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఏమంటామంటే ఫీచర్స్ అంటాం. సో సెమిస్టర్ 1, సో అలాగా మనం ఏంటిదంటే ఫీచర్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిడిక్ట్ ద ఫ్రూట్స్, సో నేను యాపిల్ తీసుకుంటా, బనానా తీసుకుంటాను, దాని తర్వాత పపాయ తీసుకుంటాను. సో యు నో సో హౌ ఇట్ లుక్స్, అవునా కదా, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నౌ టెల్ మీ వాట్ ఆర్ ద ఫీచర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద యాపిల్.
కలరా? కలర్, షేప్, టేస్ట్, ఓకే ఓకే, సైజ్, ఓకే, అండ్ ఇంకా ఏముంటాయి? సో ఓకే ఫైన్. సో ఇలాగే 4. ఓకేనా? సో నౌ కమ్ ఫర్ ద బనానా. బనానా. సేమ్ కలరు, సైజు, షేప్, ఓకేనా, టేస్ట్. ఓకే. నెక్స్ట్ వన్ సీడ్లెస్ ఆర్ సీడ్. ఓకే, ఇది కూడా పెట్టుకుంది. ఓకే. యాపిల్ లో సీడ్స్ కూడా మనకి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి పపాయ. సో పపాయ ఎలా ఉంటది? రౌండ్ షేప్ లాగా సమ్ కైండ్ ఆఫ్ ఓవెల్ షేప్ లాగా ఉంటది అనేది ఎస్టిమేట్ చేస్తాం. షేప్, సైజు, సీడ్లెస్ సీడా, రానా, లేకపోతే సో దట్ ఈస్ యువర్ టేస్ట్ ఎలా ఉంటది అనేది మనము ఈ బేస్డ్ మీద ఫీచర్స్ అనేవి గ్యాదర్ చేసుకొని లేబుల్ చేసి మోడల్ ని ట్రైన్ చేస్తాం. నౌ యూ గాట్ మై పాయింట్ అభి. సో అదే అన్నమాట మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అంటే. సో దీంట్లో మళ్ళీ మనకి క్లాసిఫికేషన్ మోడల్స్ ఉంటాయి, రిగ్రెషన్ మోడల్స్ ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ లో మనకి ఏమవుతుందంటే డిఫైన్డ్ లేబుల్స్, ఇవి లేబుల్స్ అంటాం, గుర్తుపెట్టుకో అవి. లేబుల్స్ ఎప్పుడైతే యూజ్ చేసి డేటా సెట్ ని ట్రైన్ చేస్తున్నామో, సో డేటా సెట్ తో మనం ఎప్పుడైతే మోడల్ ని ట్రైన్ చేస్తున్నామో అవి అన్ని కంప్లీట్ గా సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కిందకి వస్తాయి. ఓకే, ఓకే. అర్థమైందని నేను చెప్పింది. ఎప్పుడైతే మనము మోడల్ ని లేబుల్స్ తో మనం మోడల్ ని లేబుల్స్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో ఆ కంప్లీట్ అల్గారిథమ్స్ మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కిందకి వస్తాయి. ఓకేనా? ఓకే. దీంట్లో మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది. సో క్లాసిఫికేషన్ మనకి ఏమవుతుంది అంటే కేటగారికల్ వేరియబుల్ అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, స్పామ్ వర్సెస్ నాన్ స్పామ్ ఈమెయిల్స్, ఎస్ ఆర్ నో, లేదా ఓకే ట్రూ ఆర్ ఫాల్స్, ఓకే పాజిటివ్, నెగిటివ్. సో ఈ 2 టైప్స్ ఉంటాయి కదా, వాటిని మనం కేటగారికల్ డేటా కిందకి తీసుకొస్తాం. ఓకే, ఓకే. అర్థమైతుంది. క్లాసిఫికేషన్ దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి. సో క్లాసిఫికేషన్ లో మనకి ఏంటంటే వేర్ ద అవుట్పుట్ ఈస్ ఎ వేరియబుల్. సో ఎస్ నో, ఓకేనా, స్పామ్ వర్సెస్ నాన్ స్పామ్, దాని తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్, నెక్స్ట్ పాజిటివ్, నెగిటివ్. ఓకే, ఇంకా ఏం తీసుకోవచ్చు, 0 1 ఇలా ఐడియా ఉంటాయి కదా, 0 1. సో ఇలా ఈ టైప్ ఆఫ్ డేటాని మనము క్లాసిఫికేషన్ డేటా అంటాం. సో ఓకే, నెక్స్ట్ వన్ రిగ్రెషన్. సో ఈ రిగ్రెషన్ అంటే ఏంటిదంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద కంటిన్యూస్ డేటా. సో ఓకే, ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. డి యు నో ద స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ ఐడియా ఉందా నీకు? పోనీ చూసావా ఎప్పుడన్నా డేటా ఎలా ఉంటుందో? దట్ విల్ బి కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, అవునా కదా? సో దాన్ని మనం ఏమంటామంటే రిగ్రెషన్ అంటాం. ప్రిడిక్టింగ్ ద హౌస్ ప్రైజెస్. ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. నా రీసెంట్లీ వీ గాట్ ద న్యూస్ దట్ H1B వీసాస్ ఆర్ గోయింగ్ టు రైజ్. సో ఇలా మనం ఏంటిదంటే ప్రిడిక్ట్ చేస్తాం. ఓకేనా? ప్రతి ఒక్క కంపెనీ ఏం చేస్తదంటే వాళ్ళ యొక్క ఏంటిది వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ డేటాని మనం ఏమంటామంటే రిగ్రెషన్ అంటాం. సో ఇది మనకి ఏంటిదంటే కంటిన్యూస్ గా డేటా అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. దట్ యువర్ ఫ్లక్చుయేషన్ అనేది మనకు జరుగుతూనే ఉంటది. ఓకేనా? సో వాటిని మనం రిగ్రెషన్ అంటాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ అభి? సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే వెన్ ఎవర్ యు ఆర్ ట్రైన్ టు ట్రైన్ ద మోడల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 80:20 లాగా చేస్తాం. సో 80% ఆఫ్ డేటాతో మనం ట్రైన్ చేసి 20% ఆఫ్ డేటాతో మనం ఏం చేస్తామంటే మోడల్ ని టెస్ట్ చేస్తాం. సో అలాగే మనము మోడల్ ట్రైనింగ్ అనేది చేసుకుంటూ వస్తాం. సో నౌ లుక్ అట్ దిస్. సో క్లాసిఫికేషన్. సో దిస్ ఈజ్ యువర్, సో నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాకు కరెక్ట్ తెలియదు. ఓకే, ఇప్పుడు ఫీమేల్, మేల్ ఇది కనిపిస్తుంది కదా నీకు? సో దీన్ని మనం ఏమంటామంటే క్లాసిఫికేషన్ డేటా అంటాం. ఇక్కడ కనిపిస్తుంది పర్చేస్డ్ లో 0 1 0 1 0 0 1 1 ఇలా కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లాసిఫికేషన్ డేటా అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఉంది చూడు, ఫిగర్ బి, రిగ్రెషన్. సో ఇక్కడ చూస్తే మనకి విండ్ స్పీడ్. సో ఫీచర్స్ ఏం తీసుకున్నారంటే టెంపరేచర్, ప్రెషర్,
రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్, వీటిని అనాలిసిస్ చేసి విండ్ స్పీడ్ ఎంత ఉంది అనేది మళ్ళీ ఎస్టిమేట్ చేసేది. సో ఇప్పుడు నీకేమైందంటే కంటిన్యూస్ గా డేటా అనేది ఫ్లక్చువేట్ అవుతానే వస్తుంది. ఎస్ ఆర్ నో? నౌ యూ గోట్ ద క్లారిటీ వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ డేటా అండ్ వాట్ ఈస్ ద రిగ్రెషన్ డేటా. సో అది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఫీచర్స్ తీసుకున్నారు చెప్పు. క్లాసిఫికేషన్ ఫిగర్ ఏలో what are the features you are having in the classification? జెండర్, ఏజ్, Gender, salary. user ID, gender, age, salary. ఓకేనా? నౌ యూ గాట్ ఇట్. వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే ఏంటిది అర్థమైంది కదా నీకు? సో దిస్ ఈస్ యువర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. ఓకే. సో రెండిట్లో అంటే డేటా రెండిట్లో అంటే డేటా అంటే ఇందాక ఏమన్నారు, డేటా ఎక్కువ చేంజ్ అన్నారా? లైక్ ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. ఫ్లక్చుయేట్. ఫ్లక్చువేట్ ఇన్ ద సెన్స్ అది చేంజ్ అవుతా వస్తుంటది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటిది అంటే అవుట్పుట్ ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే. ఇక్కడ మనకు అలా ఉంటది రిగ్రెషన్ లో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వాటి కోసం మనం రిగ్రెషన్ అనేది వాడతాం. ఓకే. ఓకే. అర్థమైందా అది? సో ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే అడిగేసి. ఓకే. లెట్ యూ నో. ఓకే. అది ఒక్క నిమిషం. So okay, Abhi. So now we'll discuss about this classification. Now you got the clarity, right? Classification అంటే మనకు ఓన్లీ 2 types of output అనేది వస్తుంది. Either it is 0 or false. So sorry, 0 or 1. Either true or false. Okay. Spam or not spam. Okay na? Eligible or not eligible. Yes or no. Okay. ఇవన్నీ మనకి క్లాసిఫికేషన్ కిందికి వస్తాయి. క్లియర్ అభి? క్లాసిఫికేషన్ అంటే ఏంటిదో? సో మళ్ళీ మనకి క్లాసిఫికేషన్ లో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది క్లాసిఫికేషన్. సో ఇందాక బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటిదంటే ఓన్లీ 2 types ఆఫ్ ఆప్షన్స్ మాత్రమే మనకు ఉంటాయి. ఓకే. దాన్ని బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో ఈ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో ఏమవుతుందంటే లైక్ సో ఇక్కడ చూడు హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద 2 categories ద డేటా నీడ్స్ టు బి సార్టెడ్ ఇంటూ 2 ఆర్ మోర్ దాన్ 2 types ఆఫ్ కేటగిరీస్. సో లైక్ ఏంటిదంటే నేను ఇందాక చెప్పాను కదా యాపిల్ చెప్పాను కదా, యాపిల్, బనానా, పపాయ. సో ఇదేమవుతుందంటే దేర్ ఆర్ గోయింగ్ టు గెట్ ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అన్నమాట. సో ఇప్పుడు యాపిల్ లో మనం ఏం డిస్కస్ చేసాం ఫీచర్స్? షేప్, కలరు, సైజు, దాని తర్వాత టేస్ట్. ఇలాగా నాకు 4 ఫీచర్స్ వచ్చాయి. సో ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. మోర్ దాన్ 2 categories లో మనం ఏం చేస్తామంటే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్. ఓకే. సో ఇక్కడ చూడు ద మోడల్ పిక్స్ ద one that best matches the input. Think of an image recognition system that sorts the picture of animals into categories like cat, dog, bird. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ నాకు 0, 1 లాగా ఇక్కడ క్యాట్, డాగ్, బర్డ్ ఇవి నాకు మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. ఓకే. సో బేస్డ్ ఆన్ ద షేప్, కలర్, టెక్స్చర్. ఓకే. సో ఇక్కడ క్యాట్ ప్లేస్ లో యాపిల్, డాగ్ ప్లేస్ లో బనానా, బర్డ్ ప్లేస్ లో పపాయ పెట్టుకుంటాం. సో ఇలాగా నేను మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కూడా నేను చేయొచ్చు బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ఫీచర్స్. క్లియర్ అభి? అర్థమైందా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటిదో? సో నౌ లుక్ ఎట్ దిస్. సో బైనరీ క్లాసిఫికేషన్ లో మనకి స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది. సో మల్టీ క్లాస్ కి వచ్చేసరికి మనకి పెంటగాన్ ఉంది, దాని తర్వాత ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. అది మనకి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. క్లియర్ అభి?
అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఆహా! లేదా? వింటున్నావా? వింటున్నా. So okay, that is the multi-class classification. So next one ఏంటిదే multi-label classification. So ఈ multi-label classification ఏంటిదంటే we are going to have a 2 or more classes that into class to none of the class or all of them at the same time. So okay, దీనికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. అవి వినిపిస్తుందా నా వాయిస్? ఇందాక బ్రేక్ అయింది. ఇప్పుడు ఇది మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్. సో ఈ మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ కి సో నువ్వు ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఇచ్చావా మీ కాలేజ్ లో ఫ్యాకల్టీస్ కి? అలాంటి టైప్ ఆఫ్ కల్చర్ ఏం లేదా మీకు అక్కడ? ఇచ్చాము. ఇచ్చావా? సో ఇప్పుడు ఏంటిదంటే దిస్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్ ఫామ్ అన్నమాట, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఇప్పుడు నీకు ఏమవుతుందంటే మల్టీ లేబుల్ క్లాస్ అంటే సో సమ్ టైమ్స్ సో ఇక్కడ చదువు ఇట్ ఈస్ used when there are 2 or more classes and the data you want to classify may belong to none of the classes or all of them at the same time. Now you got it, Abhi? సో ఇచ్చిన డేటాని మనకి ఏంటిదంటే క్లాసిఫై చేసేటప్పుడు సో ఒకవేళ క్లాసిఫై చేస్తున్నావు అంటే గిన అన్ని క్లాసెస్ కి ఇంక్లూడ్ అవుతుంది, లేదా ఏ క్లాస్ కి ఇంక్లూడ్ అవ్వదు. సో దానికోసం ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నానంటే ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకున్నాను. సో ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లో ఇప్పుడు ఏంటిది, సో ఐఎమ్ హ్యావింగ్ ద ఆప్షన్స్ వెరీ గుడ్, గుడ్, ఫేర్, పూర్, వెరీ పూర్. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది నేను ఇచ్చేసాను. సో ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీద నేనంటే యూ కెన్ ఆన్సర్ దెమ్. సో ఓకే, హౌ వుడ్ యూ రేట్ యువర్ ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్? సో దీనికి మనం మార్క్ చేస్తాం. సమ్ టైమ్స్ యూ డోంట్ మార్క్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేది మనం మార్క్ చేయం. సో అలాగా మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ అనేది మనం ఈ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటాం. అర్థమైందా అవి? ఓకే, నౌ యూ గాట్ ఇట్. బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటిది, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ఏంటిది, దాని తర్వాత మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్. ఓకే ఓకే, సో హౌ వీఆర్ గోయింగ్ టు క్లాసిఫికేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే గిన సో శాంపుల్ డేటా సెట్ తీసుకుంటాం. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్ ది, నీకు అదే ఉండేది. సో ఓకే, ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్. నెక్స్ట్ వన్, ప్రీ ప్రాసెస్ డేటా సెట్ ని మనం ఏం చేస్తామంటే పార్టీషన్ చేస్తాం, ట్రైన్డ్ డేటా సెట్ లాగా, టెస్ట్ డేటా సెట్ లాగా. సో ట్రైన్ డేటా సెట్ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే క్లాసిఫైయర్, సో ఇట్ ఇస్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ మనకు ఉన్నాయి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నుంచి ట్రైన్ డేటాని మనము క్లాసిఫికేషన్ మోడల్ కి ఇస్తాం. సో క్లాసిఫికేషన్ మోడల్ కంప్లీట్ గా ట్రైన్ అయిపోయి నాకు టెస్ట్ డేటా నేను ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు నాకు పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసి నాకు అవుట్పుట్స్ అనేది లేదా ప్రిడిక్షన్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇది మనకు జరిగేది. సో కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈస్ సో బేసికల్లీ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద లేబుల్డ్ డేటా. సో లేబుల్డ్ డేటా మీద డిపెండ్ అయి ఉంటది. సో నెక్స్ట్ వన్ ఏంటిది, మోడల్ జనరేషన్, ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్, జనరలైజ్ ద వెల్. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ ఏంటి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పానంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతాను. సో ప్రిడిక్షన్ ఓరియంటెడ్, క్లాసిఫికేషన్ టాస్క్, రిగ్రెషన్ టాస్క్, సో ఫీడ్బ్యాక్ మెకానిజం, లాస్ ఫంక్షన్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకేనా, ఇవి కీ క్యారెక్టరిస్టిక్స్ ఒక్కసారి గుర్తు పెట్టుకో అంతే. సో నౌ కమింగ్ టు దిస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఇవి మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్. సో ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఉంటది ఒకటి. సో ఓకే, నేవీ బయస్ క్లాసిఫైయర్, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఓకే, సపోర్ట్ వెక్టార్ మిషన్స్, డెసిషన్ ట్రీస్, కే నియరెస్ట్ నేబర్స్, న్యూరల్ నెట్వర్క్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్, ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ని మనము ఫ్రాడ్ డిటెక్షన్ కి యూజ్ చేస్తాం, మెడికల్ డయాగ్నోసిస్ కి. సో నేవీ బేస్ క్లాసిఫైయర్ స్పామ్ డిటెక్షన్, సెంటిమెంటల్ అనాలిసిస్ కి మనము యూజ్ చేసుకుంటాం. అవి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనకి. ఓకేనా, సో లాజిస్టిక్ రిగ్రెషన్, బైనరీ క్లాసిఫికేషన్, ప్రాబిలిటీ ఎస్టిమేషన్. సో ఇలాగ మనకి ఇవి ఉన్నవి టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్. ఓకేనా, అండ్ దేర్ అప్లికేషన్స్.
అవి డోంట్ వరీ. ఓకేనా? ఇవి నేను జస్ట్ నీకు చూపిస్తున్నాను. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ యూ ఆర్ హావింగ్. సో, ప్రతి ఒక్క అల్గారిథం ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌కి మనం వాడతాము అనేది ఈ పిక్చర్‌లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. అంతే. ఓకే. హ్మ్. So next one. So what are the advantages of the supervised learning is accurate and reliable. So when you train your data complete గా sufficient quality data అయితే మనకు ఉంటుందో వాటి నుంచి కంప్లీట్ గా నీకు అక్యురసీ అనేది ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ రిలయబుల్. సో నువ్వు ఏదైనా డేటా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కూడా అది అక్యురసీ ప్రిడిక్షన్స్ అనేది అక్యురేట్ గా ఉంటాయి. సో క్లియర్ ఆబ్జెక్టివ్స్. సో బికాస్ క్లియర్ ఆబ్జెక్టివ్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే సో వర్క్స్ విత్ ద లేబుల్డ్ డేటా. ఓకే. లేబుల్డ్ డేటా మీద అది వర్క్ చేస్తుంది కాబట్టి మనకి అక్యురేట్ రిజల్ట్స్ అనేది ఇస్తది. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే వైడ్ అప్లికేషన్. సో వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. హలో. ఇప్పుడు హ్మ్. హలో అభి ఆ! ఓకేనా? ఇప్పుడు వస్తుంది. సో వైడ్ అప్లికేషన్స్ అంటే అవి ఓకే. మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఓకే. ఇది ఒకటి పవర్ పోయింది. నెట్ రావట్లేదు. అదే ఇష్యూ. హ్మ్. ఓకే. సో వైడ్ అప్లికేషన్స్ మనకి స్పామ్ డిటెక్షన్, మెడికల్ ఫ్రాడ్ డిటెక్షన్, రికమెండేషన్ సిస్టమ్స్ ఇది మనకి ఉన్నది. సో ఈజీ టు అండర్స్టాండ్ లీనియర్ రిగ్రెషన్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థం. సో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా సెట్స్ కూడా మనకి ఈ సో ఈ సూపర్వైజ్డ్ అల్గారిథమ్స్ ఉన్నాయి హ్యాండిల్ చేసేకి. సో నెక్స్ట్ వన్ ఏంటి వాట్ ఆర్ డిసడ్వాంటేజ్. సో రిక్వైర్స్ ద డేటా. సో కంప్లీట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం కి లేబుల్డ్ డేటా మాత్రమే కావాలి అండ్ ఇట్ ఈస్ వెరీ టైం, ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్లీ. సో ఓవర్ ఫిట్టింగ్ ఏంటి? So because of well training data, but only on unseen data. సో మనకి చూడని డేటా మీద పర్ఫార్మెన్స్ అనేది